నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. టీ కాఫీలు ఎప్పుడు పడితే అప్పుడు తాగిస్తున్నారా? భోజనానికి ముందు ఆ తర్వాత వీటిని సేవిస్తున్నారా? అస్సలు వద్దు. అలా చేశారా చాలా ఇబ్బందుల్లో పడినట్లే. ఇది మేము చెబుతున్న మాట కాదు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR చెబుతున్న మాట. దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. టీ కాఫీలపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారు అనేక విషయాలను చెప్పారు. టీ కాఫీల వినియోగంలో చాలా జాగ్రత్తలు అవసరమని చెబుతున్నారు. వాటిని మితంగా వినియోగించాలంటున్నారు. టీ కాఫీలనేవి ఇండియాలోని చాలా మందికి చాలా ఇష్టమైనవి. వాటిని తాగకుండా ఉండటం అంటే చాలా మందికి చాలా కష్టమైన పని. కానీ వాటికి దూరంగా ఉండటమే మంచిదని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. భారతదేశం అంతటా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించే లక్ష్యంతో మెడికల్ బాడీ ఇటీవల నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ భాగస్వామ్యంతో 17 కొత్త ఆహార మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలు వైవిధ్యమైన ఆహారం, చురుకైన జీవనశైలి ప్రాముఖ్యతను చెప్పాయి. జనాల సాంస్కృతిక ప్రాముఖ్యతను గుర్తిస్తూ వైద్య నిపుణులు ఆరోగ్య సమస్యల కారణంగా టీ కాఫీలను ఎక్కువగా తీసుకోవద్దని హెచ్చరించారు. టీ కాఫీల్లో కెఫెన్ ఉంటుంది. ఇది కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తూ ఉంటాయన్నారు. ICMR మార్గదర్శకాలు టీ కాఫీలలో కెఫెన్ కంటెంట్పై కూడా కొన్ని విషయాలు చెప్పాయి. 150 ml కప్ బ్రూ కాఫీలో 80 నుంచి 120 mg కెఫెన్, ఇన్స్టెంట్ కాఫీలో 50 నుంచి 65 mg, టీలో 30 నుంచి 65 mg ఉంటుందని తెలిపాయి. ICMR కేవలం 300 mg కెఫెన్ను రోజువారీగా తీసుకోవాలని సూచించింది. భోజనానికి ముందు, ఆ తర్వాత కనీసం 1 గంట టీ లేదా కాఫీని నివారించాలని వైద్య సంస్థ సూచించింది. ఎందుకు అంటే వాటిలో టానిన్లు ఉంటాయి. దానివల్ల శరీరంలో ఇనుము శోషణను తగ్గిపోతుంది. టానిన్లు కడుపులో ఇనుముతో ముడిపడి ఉంటాయి. శరీరం ఇనుమును సరిగ్గా గ్రహించటం కష్టతరం చేస్తుంది. ఇది ఇనుము లోపం, రక్తహీనత వంటి ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. కాఫీ ఎక్కువగా తీసుకోవటం వల్ల అధిక రక్తపోటు, గుండె సంబంధిత లోపాలు కూడా తలెత్తుతాయని పేర్కొంది. నూనె, చక్కెర మరియు ఉప్పు తీసుకోవటం పరిమితం చేస్తూ పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ మాంసాలు, సముద్రపు ఆహారంతో కూడిన ఆహారాన్ని కూడా తీసుకోవచ్చని తెలుపుతున్నాయి. సో ఏది ఏమైనా టీ కాఫీలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.